కాబట్టి ఆత్మీయ సోమరితనము అనేది మనకి ఉండకూడదు. అందుకని ఒక వాక్య భాగం మనం చదువుకుందామండి. సామెతల గ్రంథములో, సామెతలు గ్రంథము 24వ అధ్యాయము 30వ వచనము చదువుకుందాం. సామెతలు 24 పేజ్ నెంబర్ 549 అండి. సోమరివాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అందంతట ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దోలగొండ్లు దాని కప్పియుండెను, దాని రాతి గోడ పడియుండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. చాలను. ఇక్కడ సొలొమోను భక్తుడు చెప్తున్న మాట అన్నమాట. మరి సోమరి వాని చేను, తెలివిలేని వాని ద్రాక్ష తోట అంటే ఏంటండి? ఇది మన హృదయానికి సూచనగా ఉంది, మన చేను. అందుకని ఇర్మియా గ్రంథంలో ఏముంది? దున్నని మీ బీడు భూములను దున్నుడి అని చెప్తూ ఉన్నారనమాట. అంటే మన హృదయాన్ని మనం దున్నుకోపోతే, మన హృదయంలో ఉన్న చెడుగు తీసుకోకుండా మనం నిర్లక్ష్యముగా ఉన్నట్లయితే ఏం జరుగుతుందట? సోమరి వాని చేను, తెలివిలేని వాని ద్రాక్ష తోట ఎలా ఉందటండి? దాని అందంతటా ముండ్ల తుప్పలు. ఏమున్నాయండి? ముండ్ల తుప్పలు. సో ముండ్ల తుప్పలు దేనికి గుర్తండి? ఐహిక విచారములు, మరి ధనమోసము, ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి? వాక్యాన్ని అణిచివేస్తూ ఉంటాయి, మన తలాంతును అణిచివేస్తూ ఉంటాయి. ఇంకేం చేస్తాయట? దోలగుండ్లు దాని కప్పి ఉండెను. సో స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. దాని యొక్క ముళ్ళు ఏం చేస్తూ ఉంటాయి? దాన్ని కప్పేస్తూ ఉంటాయి. అంటే మనం ఆలస్యం చేసే కొలది, మన హృదయాన్ని క్లీన్ చేసుకోవడం ఆలస్యం చేసే కొలది ఏమవుతుందండి? కష్టమైపోతుంది అనమాట. దోలగుండ్లు, ఇంకేమొచ్చేస్తాయండి? ముండ్ల తుప్పలు. ఇంకేం జరిగింది? ఫైనల్గా దాన్ని రాతి కూడా పడి ఉండెను. అంటే దానికి ఏముంటుందండి? చేనికి ఏముంటుంది? ప్రాకారం ఉంటుంది కదా. కాంపౌండ్ వాల్ పడిపోయింది అనుకోండి, ఏమొచ్చేస్తాయి? ఇంట్లోకి గేదెలు వచ్చేస్తాయి, ఆవులు వచ్చేస్తాయి, పాములు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. అంటే సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. ఎప్పుడు? కాంపౌండ్ వాల్ లేనప్పుడు, ప్రాకారము లేనప్పుడు. సో సోమరివాని చేను, ఆత్మీయంగా మనం ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, స్తుతి చేయకుండా, దేవుని యొక్క మందిరమునకు రాకుండా మనము అలక్ష్యము చేస్తూ ఉన్నట్లయితే, మన చేనును నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఏం జరుగుతుందండి? దోలగొండ్లు వచ్చేస్తాయి, ముండ్ల తుప్పులు వచ్చేస్తాయి. పెరుగుతూ పెరుగుతూ చివరికి ఏం జరుగుతుంది? ప్రాకారమే పడిపోయింది, రాతి గోడే పడిపోయిందట. సో ఈ సొలొమోను గారు ఏం చేశారటండి? నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. సో మరి సొలొమోను గారు ఏం చేశారు? సోమరివాని చేను ఎలా ఉందో, తెలివిలేని వాని ద్రాక్ష తోట ఎలా ఉందో చూచి ఈయన బుద్ధి తెచ్చుకున్నారు. ఈయన ఆలోచన చేసుకుంటున్నారంట. మనం కూడా ఏం చేయాలి? ఆలోచన చేసుకోవాలి, మనము కూడా బుద్ధి తెచ్చుకోవాలి, మన హృదయాన్ని ఎప్పుడూ కూడా క్లీన్గా ఉంచుకోవాలి. మనకు దేవుడిచ్చిన వాటిని, సోమరివైన చెడ్డ దాసుడు అంటే సోమరితనం అన్నమాట. దేవుడిచ్చిన తలాంతును వాడడానికి సోమరితనం, పాటలు పాడడానికి సోమరితనం, వాక్యం చదవడానికి సోమరితనం. అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ పాటలు పాడడానికి సమయం ఉండదు, వాక్యం చదవడానికి సమయం ఉండదు, ప్రార్థన చేయడానికి అసలే సమయం ఉండదు. సో ఇది ఏమవుతుంది? ఆత్మీయ సోమరితనము మనము కలిగి ఉంటూ ఉంటే దినదినము ఆ యొక్క ముండ్ల తుప్పలు అన్నీ కూడా ఎదిగి ఏం చేస్తాయండి? రాతి గోడను పడవేస్తూ ఉంటాయి. అందుకని మనం మెలకుగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన దాన్ని మనం ప్రభువు కొరకు ఉపయోగించాలి. వాడు కొనకపోతే దేవుని గద్దింపే కాదండి, దేవుడు మనకిచ్చిన టాలెంట్ తీసివేయడమే కాదు, మళ్ళా మనకి ఏముంటుంది? ఎక్స్ట్రాగా శిక్ష ఉంటుంది. పనికి మాలిన చెడ్డ దాసుడా అని పిలుపు కూడా ఉంటుంది. చివరికి దేవుడు ఎక్కడికి పంపిస్తారట? నరకానికి పంపిస్తారంట. అంటే దేవుడు మనకిచ్చినవి వాడకపోతే ఎంత ప్రమాదకరమో మనము గుర్తించాలి. కాబట్టి 5 తలాంతులు ఇచ్చినవాడు
10గా వృద్ధి చేశాడు, 2 ఇచ్చినవాడు 4గా వృద్ధి చేశాడు. కాబట్టి దేవుడు మనకిచ్చిన చిన్నదైనా పెద్దదైనా, 1అయినా 2అయినా, ప్రభువా నీ కొరకు నేను వాడాలి అని మనం ఈ దినం నుంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మనకిచ్చిన ప్రతి తలాంతు కూడా సిగ్గుపడకుండా ఏం చేయాలండి? ప్రభువు కొరకు వాడాలి. ప్రభు అట్టి కృపలు మనందరికీ సమృద్ధిగా దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.